జగను, పవను ఇద్దరూ కూడా పెద్ద నాయకులే. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు మీడియా టార్గెట్ చేసింది తెలుగుదేశంతో విభేదించినప్పుడు. జగన్ని మీడియా ఎప్పుడూ టార్గెట్ చేస్తుంది, తెలుగుదేశంతో ఎప్పుడూ విభేదమే కాబట్టి. ఎట్ ద సేమ్ టైం మాటల తీవ్రత వ్యవహారం తేడా చూడండి. ఇప్పుడు సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో కృష్ణరాజు మాట్లాడేది ఖచ్చితంగా తప్పే. అందులో సమర్థించేవాడు ఎవ్వడు లేడు, అన్నం తినేవాడు ఎవ్వడు సమర్థించడు ఆ మొక్క వేశ్యల రాజధాని అనే పదాన్ని. ఖచ్చితంగా ఆ సదరు సంస్థ ఆ కొమ్మినేని మీద చర్య తీసుకోవాలా, నన్ను అడిగితే సస్పెండ్ చేసి ఉండాల్సింది. అట్లాగే కృష్ణరాజుకి సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది అన్నటువంటి విషయాన్ని ఒప్పుకొని ఉండాలి సాక్షి. అతని మాటను మేము మా ప్రజెంటర్ కంట్రోల్ చేయకపోవడం తప్పు అన్నటువంటి. సరే అయిపోయింది. దాని విషయంలో ఇద్దరి చేతన స్టేట్మెంట్లు ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు దీనికి చంద్రబాబు కానీ వీళ్ళందరూ ఏంటి, ఏకంగా జగనే మాట్లాడినట్టు జగనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా సాక్షికి సంబంధించినటువంటి దాంట్లోది కాబట్టి అడగడం అనేటటువంటి పాయింట్ నడుస్తుంది. అది హైలైట్ చేశారు కదా, గుడ్. మహిళల కోసం, మహిళా గౌరవం కోసం ఇది. మరి పవన్ కళ్యాణ్ ఆ మధ్యన మాట్లాడినటువంటి మాట ఏమని, ఒంటరి మహిళల్ని ఐడెంటిఫై చేసి వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు త్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా. ఈ డేటా అంతా వాలంటీర్లు తీసుకెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు తీసుకెళ్ళి వ్యభిచారం చేపిస్తున్నారు అన్నట్టు. అంటే ఒంటరి మహిళల్ని వ్యభిచారుల కింద చిత్రీకరించినట్టేగా, వాళ్ళు అట్లాగా వాళ్ళ ట్రాప్లో పడిపోయారు అని చెప్పడమే కదా. అట్లాగే దాంట్లో వాలంటీర్లని బ్రోకర్లుగా మార్చినట్టే కదా. వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ మహిళలతో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టుగా చూపించడమే కదా. ఇందులో ఏదైనా ప్రూవ్ అయిందో పోనీ ఇప్పటిదాకా జరిగింది కదా. అది ఎంత దారుణమైనటువంటి మాట. ఒంటరి మహిళలందరినీ కూడా ఆ ఘాటను కట్టినట్టే కదా. మరి అదే ఆ ప్లేస్లో జగన్ గనక ఆ మాట అని ఉంటే, ఇక్కడ జగన్ అనలా, ఇది సాక్షిలో జరిగింది. అదే జగన్ గనక ఆ మాట అని ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ నడిచి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో ఎవరి మాటల్ని కవర్ చేయాలి, ఎవరి మాటల్ని హైప్ ఇవ్వాలి, ఎవరి మాటల్ని వక్రీకరించాలి, ఎవరి మాటల్ని ఎటుకు తిప్పాలి, ఇదంతా నడిచిపోతుంది. ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నా, అమరావతి మీదన చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచమైనవి. అదే సందర్భంలో వాలంటీర్ల మీదన అలాగే ఒంటరి మహిళలకు సంబంధించిన ఆడు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పే. ఈ రెండింటినీ తప్పుపట్టే నేను. ఆ రోజున అది తప్పుపట్టే, ఈ రోజున ఇది తప్పుపడుతున్నా. మిగతా వాళ్ళు ఒకదాన్ని సమర్థించుకొస్తున్నారు, ఒకదాన్ని వ్యతిరేకించుకొస్తున్నారు. ఖచ్చితంగా మహిళల విషయంలో సంస్కారయుతంగా ఉండాలి, వేగ్గా మాట్లాడకూడదు అన్నటువంటి జ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి అవసరం రాజకీయాల్లో.